గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్. హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్. అసలు మీకు చేతులు ఎత్తి చెప్పాలి, మీకున్న మన గోదావరి వాళ్ళు అంటే నాకు బాగా కనెక్ట్. గోదావరి వాళ్ళు మంచోళ్ళు అంటారు, సరదాగా అంటాం కానీ మమకారం ఎక్కువ ఇవన్నీ అంటాం కానీ మీరు అంటే సమాజం చెడిపోతున్నా అవి ఏం మనసులో పెట్టుకోకుండా భలే ఉన్నారు. అసలు అద్భుతం. అసలు ఎలా స్టార్ట్ అయింది అంటే వాళ్ళని పిలిచి భిక్ష పెట్టాలి అని చెప్పి? అంటే నేను బావరిమాలలో వేసినప్పుడు అని మా ఫ్రెండ్స్ అందరూ వేసినప్పుడు అని చాలా మంది నడుచుకెళ్ళేవారు విజయవాడ. నేను బళ్ళు బిజినెస్ చేసేవాడిని, వాళ్ళు నడుచుకెళ్ళేవారని. అక్కడ ఏ షాప్ ఉండేది కదండి, అక్కడ అలా నడుచుకెళ్ళేవారు. నైట్ పొద్దున్న లేదు, మధ్యాహ్నం నైట్ అని అసలు ఏం ఉండే కదా షాపులు. వీళ్ళకి వాటర్ బాటిల్ ఉండే కదండి. అసలు నాకు చాలా బాధ వేసేది, ఏంటి ఇలా వెళ్తున్నారు, అసలు ఇంత కష్టపడుతున్నారు పాప వీళ్ళు, అసలు ఏంటి అని చెప్పి నేను ఒక్కసారి ఆలోచించానని. ఒక రోజు నైట్ మొత్తం ఆలోచించాను, వెళ్ళానని. వాటర్ బాటిల్, ఫ్రూట్స్, వాళ్ళకి స్టామినా వచ్చాను, డ్రింక్స్ కానీ అయ్యండి అన్నీ ఇచ్చానని. వాళ్ళైతే మాకు ఎక్కడ దొరకదండి, మీరే దేవుళ్ళో వచ్చారు అని చెప్పి చెప్తుంటేనే ఆనందం చాలా అసలు నాకు చాలా ఆ మాటలు చెప్పలేమని. అది సో అది ఆచరణలో పెట్టారు. బేసికలీ వేరే మతస్థులు మీ గురించి ఏమనుకుంటారో తెలుసా, చాలా నిష్టగా ఉంటారు. ఇప్పుడు 41 రోజులు దీక్ష గురించి మీరు ఎలా చెప్పారో అందరూ అలాగే అనుకుంటారు. అంటే నమాజ్ టైం అయ్యేసరికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడున్నా అన్ని వదిలేసి నమాజ్కి వెళ్ళిపోతారు ఆ రోజు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైనా ఉపవాసం చేస్తే ఈవెన్ సెలైవా కూడా ఉమ్మి కూడా మింగరు, అంత నిష్టగా ఉంటారని చాలా గొప్పగా చెప్పుకుంటాను. నేను 30 రోజులు ఉంటాను ఉపవాసం, 5 పూట నమాజ్ చదువుతామని. అసలు అంటే మాకు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఏమి లేవని. నా బెస్ట్ ఫ్రెండ్ అనే మణికంఠ, హిందూ అని, నా బెస్ట్ ఫ్రెండ్ డేనియల్ అయినా, ముగ్గురు కూడా చిన్నప్పటి ఫ్రెండ్స్ అని. ఒకే బడి మీద తిరిగేవని, ఒకేలా తిరిగేవని. వాళ్ళకి క్రిస్మస్ అనుకోని నేను వెళ్ళేవాని, రంజాన్ అనుకో మా దగ్గరికి వచ్చేవారని, సంక్రాంతి అనుకో వాళ్ళ ఊరు మొత్తం తిప్పేవారని. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా డాడీ కులాల మతాలతో అసలు భేదాలు లేకుండా పెంచారని మమ్మల్ని. నన్నైతే చెప్తున్నా, నా రియల్ హీరో మా డాడీ అని. ఆయన చూసి నేను నేర్చుకున్నానండి మొత్తం ఎంత. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ఒక ఎలా అంటే ఒక చిన్న పిల్లల నుంచి చూసేవారని. మాకు అమ్మమ్మ సంస్థ ఉందని, 65 మంది మేమే ఆ డబ్బులతోనే మేము వాళ్ళు చూసుకుంటామని. పెన్షన్ ఇస్తామని, చనిపోయినప్పుడు డబ్బులు కూడా ఇస్తామని వాళ్ళకి. అసలు చాలా ప్రతి నెల డబ్బులు ఇస్తూనే ఉంటామని మేము. అసలు అలాంటిది ఏం లేదని, అందరూ ఒకటే అని నాకు అనిపించిందని. నాకు కులాలతో ఏం లేదని. ఎలా ఉంటుందని అన్నా, ఎలా ఉంటుంది రేపు పొద్దునే డబ్బు. వాళ్ళకి అన్నం పెట్టి చూడండి అని, ఆ ఆనందం మీరు ఒక్కసారి అన్నం పెట్టి చూడండి, ఆ ఆనందం మీరు చూడలేరని. అంత బాగుంటుంది నా ఆనందం. వాళ్ళు కూడా అడుగుతుంటారని, మీలాంటి వాళ్ళు మా పిల్లలే మమ్మల్ని మర్చిపోయారు, మీరు వచ్చి మమ్మల్ని ఇలా చేస్తున్నారు, ఒక కులం చూడరు, ఒక మతం చూడరు, అసలు మీలాంటి వాళ్ళు దేవుళ్ళు అని చెప్తుంటారని. వాళ్ళు కూడా బాగా ముసలోళ్ళని, వాళ్ళకే మేము ఇస్తున్నామని. మా ఏరియాలో మాది రాజమండ్రి అని, రాజేంద్ర నగర్లో ఇస్తున్నామని. అసలు చెప్తున్నా కానీ మేము మాకైతే కుల భేదాలు లేవని. మేమైతే అందరూ ఒకటే, మేమే ఇండియన్స్, మనమే ఇండియన్స్. సో మీ నాన్నగారి నుంచి మీకు ఇలాంటి భావజాలాలన్నీ ఆయనే నాకు ఇన్స్పిరేషన్. బట్ మరి మీ వైఫ్ ఎలాగా, అంటే ఈ మార్గంలోకి మీ వైఫ్ ఎలా వచ్చారు అసలు? అసలు ఎలా చెప్పాలంటే, ఈవిడ పల్లెటూరు అని, ఫుల్ విలేజ్ అని. వీళ్ళకి ఫోన్ కానీ ఏమి ఉండవని, అక్కడ హాస్పిటల్ కానీ ఏమి ఉండవని. నేను విలేజ్ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. 1 year అయింది మ్యారేజ్ అయ్యి. లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అండి. 1 year అయింది మ్యారేజ్ అయ్యి. ఈ అమ్మాయిని అంటే మంచి అమ్మాయి అని చెప్పి అందరు తెలిసిందే కదన్నా, మంచి ఫ్యామిలీ అని చేసుకుంటాం కదా. అలాగే ఈ అమ్మాయిని చేసుకున్నానని. కానీ అలా మాడుకుంటామని అలా ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ అని అడిగానని. మీ వెనకాల నేను వస్తాను, నాకు వాళ్ళు ఎవరో నాకు తెలీదు కానీ మీ చూపించే దారి, ఆ దారిలో నేను వస్తా, మన ఇద్దరు చేద్దాం, వెళ్దాం, అది ఎంత కష్టమైనా ఎంతైనా మళ్ళీ వెళ్ళి ఏది చేద్దాం అని చెప్పి అన్నారండి. సో మీ హస్బెండ్ చూస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది అంటే, సొసైటీలో చూస్తున్నాం మీరు తక్కువ మొబైల్కి ఎక్కువ యూజ్ చేయలేదు కాబట్టి మీరు ఈ దరిద్రమైన సొసైటీలో మంచిగా ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. అసలు మిగిలిన వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మీ హస్బెండ్ మీకు ఎలాగ అనిపిస్తారు? పెళ్ళేగా కొన్నారని ఫోన్. ఓకే, అంతకుముందు అసలు ఫోన్ వాడలేదండి. నేనైతే మాదైతే విలేజ్ అండి, వద్దుపరి మాది. సో మాకు సోషల్ మీడియా గురించి ఇలా మొబైల్ గురించి ఏం తెలియదు. ఇన్స్టాగ్రామ్ కూడా తెలియదండి అమ్మాయికి. ఇప్పుడు నా లైఫ్ ఇలా ఉండడానికి రీజన్ ఏంటంటే మా హస్బెండేనండి. ఎక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి నన్ను ఇలా సోషల్ మీడియాలో ఇంత మంచి పనులు చేస్తున్నారు నా చేత. సో మా హస్బెండ్ గురించి నేనైతే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో
సో బేసికల్లీ మీ ఫాదర్ ఎప్పటి నుంచో ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి 15 years చేస్తున్నాను. 15 years నుంచి చేస్తున్నారు కాబట్టి మీ సైడ్ ఏం ప్రాబ్లం ఉండదు, అలవాటు పడి ఉంటారు. మీరు వేరే మతస్థులతో తిరిగినా, ఫ్రెండ్స్ లో ఎవరితో తిరిగినా, మీరు అక్కడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, గుడికి వెళ్ళినా పెద్ద పట్టించుకోరు. బట్ మీ ఫ్యామిలీ సైడ్ ఎప్పుడు ఇలాంటి రాలేదా ఏంటి? మీరు ఇంటికి వేరే మతస్థులను పిలుస్తున్నారు ఇలాంటి మాట? అసలు మా ఫ్యామిలీలో అయితే ఇలాంటి క్వశ్చన్ ఇప్పటి వరకు వేయలేదండి. సో అందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేయడం వల్లే మేము ఇంతవరకు అయితే వచ్చాము. సో మాకు సూపర్ సూపర్. సో ఏంటి ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బైక్స్, సెకండ్ హ్యాండ్ బైక్స్ అమ్ముతాను. మా మావయ్య షాప్ లో నేను పని చేసుకుంటానన్నయ్య. ఏదో ఒక బండి 2 బళ్ళు అమ్ముకుంటానన్నయ్య. 30,000 అలా, 2-3 అలా 32,000 అలాగా ఇది నెలకు అలా వస్తుంటాయి అన్నయ్య. అంతేనని ఆ డబ్బులతో చేస్తానని అంతేనని. ఆ దేవుడు ఇస్తాడన్నయ్య. ఆ దేవుడు. స్వాముల నుంచి మాట్లాడుకుంటే భవానీలు, స్వాములు ఉంటాయి కదా, దీక్ష తీసుకున్న వాళ్ళు మీరు పిలవగానే ఎవరైనా అందరూ బాగానే వచ్చారా, లేదు స్టార్టింగ్ ఏమైనా కొంచెం డౌట్ పడ్డారా? అసలు నాకు సపోర్ట్ చేయడానికి వస్తారని. ఎందుకంటే నేను నిజాయితీగా చేస్తాను. ఒక్క రూపాయి కూడా ఎవరిది తిన్నా ఎవరైనా అడగనని. నేను ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర అడగనని. నా సొంత డబ్బులతోనే చేసుకుంటాను. నాకు వచ్చిన డబ్బులతోనే చేసుకుంటాను. ఆ దేవుడు ఇస్తాడని నాకు. నిజంగా ఆ దేవుడిని నమ్ముకుంటే చాలని. అన్ని దేవుళ్ళు ఒకటే నేను అనుకుంటానండి. అన్ని దేవుళ్ళు ఒకటే అదే అనుకుంటానండి. అంటే మీ మంచి మీ భావజాలాలు మంచివే. బట్ ఏంటంటే కొంతమంది సొసైటీ ఇలా ఉంటుంది కాబట్టి గమ్మున డౌట్ పడతా ఉంటారు, వెళ్ళాలా వద్దా అని చెప్పి. స్టార్టింగ్ నుంచి ఎప్పుడు అసలు లేదని అనే. ఇప్పుడు నాకు నా ఫాలోవర్స్ ఒక 100K పైన మొన్న 100K అయింది. ఇప్పుడు వచ్చాని బ్యాడ్ కామెంట్ లేదని. ఒక్క బ్యాడ్ కామెంట్ లేదని. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ లేదని. నాకు అదే హ్యాపీగా. నిజంగా బ్యాడ్ కామెంట్ అయితే నాకు చాలా భయం అసలు. అయ్యి బాబు వద్దులేరా, మనకి ఎందురా బాబు అని ఉంటదని. కానీ అసలు బ్యాడ్ కామెంట్ లేకుండా ఈ జనం నన్ను తీసుకొచ్చారని, నన్ను నమ్మారని. వాళ్ళు ఆ నమ్మినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానని. సో స్టార్టింగ్ మీరు హైవే దగ్గర స్టార్ట్ చేశారు, నడిచి వెళ్తున్నారు, నిజంగానే మీకు చెప్తున్నా. మరి భవని వాళ్ళని వేసినప్పుడు అని నడుతుండని వాళ్ళకి బొబ్బలంటూ వచ్చి రక్తాలు వచ్చి అయినా కూడా నడుతున్నారు. ఎందుకంటే దుర్గమ్మ తల్లిని చూడడానికి. ఆవిడ ఏదో మొక్కుంటారని వాళ్ళు వెళ్తారని చెప్పి ఆవిడ చూడడానికి అని వీళ్ళు వెళ్తారని ఎంత కష్టపడతారని తెలుసని భవని వాళ్ళు వెళ్ళినప్పుడు నాకు ఏడుపు వస్తుందని. ఒక్కసారి ఎంత ఎండ లేదు, వాన లేదని. అసలు నైట్ కూడా నన్ను నడుస్తుంటారు, పాములు వస్తుంటానే అలాగా నడుస్తుంటారని. అని నేను చూసిందని మీకు చెప్తున్నాను అంతేనని. నేనైతే చెప్పట్లేదన్న. ఆ దుర్గమ్మ తల్లి గారి దగ్గరికి వెళ్తుంటారని వాళ్ళు. అదని. సో బేసికలీ మీరు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు వాయిస్ ఇస్తున్నారు. ఒక 8 months నుంచి చూస్తున్నారా కంప్లీట్ గా ఇన్స్టాగ్రామ్? చూస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా చూసారా ఒక మతస్థులు ఇంకొక మతస్థులను తిట్టడం? ఈవెన్ మత గురువులు పెద్ద వాళ్ళు కూడా, ఈవెన్ హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ ఒకరినొకరు తిట్టుకుంటున్న వీడియోలు చాలా ట్రెండ్ అవుతున్నాయి. మీకు పెద్ద వాళ్ళు ఉన్నారు అందులో, వాళ్ళు సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదేంటి ఇలా ఆడుకుంటున్నారు ఏంటి, మనందరూ ఒకటే కదా అని. మనం ఈ భూమి పుట్టడం చాలా అదృష్టం. ఈ గొడవలు మనకి ఎందుకని అలా అనుకుంటానని నేను. అందరూ ఒకటి ఉన్నప్పుడు ఇది మనం పుట్టించడం చాలా గ్రేట్ అని. ఆ దేవుడు మన ఇండియాలో పుట్టడం మనం చాలా గ్రేట్ అని. అసలు ఆ బయట దేశాలు చూసారని ఎలా ఉంటాయి అసలు. మన ఇండియా చాలా సూపర్ అని అసలు. అంటే కుల మతాలు అనేది భేదం ఏం లేదండి. మనుషులందరూ ఒకటైనప్పుడు ఇలా ఎందుకు తిట్టుకుంటున్నారని మాకు బాధేస్తుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే ఏ కులం ఏ మతం ఇవన్నీ తర్వాత పుట్టినాయి, ముందు మనం మనుషులం. మానవత్వం అనేదే ముందు ఉండాల్సింది. ఈవెన్ ఇంకో మాట అంటారు, జంతువులకి లేదు విచక్షణ, మనుషులకు మాత్రమే ఉందంటారు. కానీ ఇప్పుడు ఆ విచక్షణ, ఆ జ్ఞానం ఇవన్నీ ఎక్కువైపోయి ఇప్పుడు కొట్టుకుంటున్నాం అనమాట. అన్ని ఎక్కువైపోయి, సుఖాలు ఎక్కువైపోయి, ఒకరి మీద పడ్డం, ఇంకొకరి మీద పడ్డం, ఇలాంటివన్నీ చూస్తున్నాం. అదే లాస్ట్ ఒక 15 days బ్యాక్ ఒక వీడియో చేశానని, అది చాలా వైరల్ అయిందని. ఒక బాబుకి పాపం ఫిజియోథెరపీ చేయాలని, పాపం డబ్బులు లేవని. నా దగ్గర చూస్తే నా దగ్గర ఎంత ఉన్నాయి, దేవుడు ఇచ్చింది నాకు ఎంతే, కానీ కొంచెం అమౌంట్ ఎక్కువ కావాలని. ఫస్ట్ టైం అని ఎవరి దగ్గర అడగలేదని, ఏం చేయలేదని. ఒక స్కానర్ పెట్టి డబ్బులు ఈ అబ్బాయి బాగాలేదు అని చెప్పానని. మీరు చెప్తే నంబర్ అని 3 లక్షల పైన వచ్చినాయి డబ్బులు. 3,17,000 పైన వచ్చినాయి. వేరే వాళ్ళు 32,000 ఇచ్చారు, అలా 10,000 ఇచ్చారు, అలా 3,60,000 ఎంత అయిందని. ఒక్క రూపాయి తినలేదని. మీకు చెప్తున్నాను, నా బ్యాంక్ అకౌంటే లేదని, ఫోన్పే కూడా లేదని. వాళ్ళ అకౌంట్ ఇచ్చానని, వాళ్ళ అకౌంట్కి కొట్టండి మీరు అని చెప్పి వాళ్ళందరూ 3 లక్షల పైన కొట్టారని. నిజంగా ఆ రోజు చూడలేదని వాళ్ళు. నేను ముస్లిం, నేను క్రిస్టియన్, నేను హిందూ అని చూడలేదని. నన్ను నమ్మి ఆ బాబుని చూసి ఇచ్చారని. అది చాలని నాకు ఈ లైఫ్, అది చాలని. వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాష్ కొడతాను. నిజంగా వాళ్ళు నిజంగా గ్రేట్ అని. వాళ్ళు అసలు మనం గ్రేట్ కదా, వాళ్ళు గ్రేట్ అని. వాళ్ళు చూడలేదని. నేను ఈ కులం, నేను ఆ కులం, అబ్బాయి ఆ కులం చూడలేదని. జనాల దగ్గర ఎక్కడ పోలేదని ఉంది. అందరూ ఒకటే. నాకు అదే ఇష్టం అని. అందరిని నమ్ముతాను నేను నమ్ముతాను. నేను అన్ని దేవుళ్ళు ఇష్టం నాకు, అంతే.
నేను ఎంత నేను ఎంత మా దేవుడిని ఎంత ఇష్టపడతానో ఆల్రెడీ అంత ఇష్టపడతాను, అందుకని నేను ఈ స్టేజ్ దాకా ఉన్నా. మీరు నన్ను పిలిచారు. బేసికల్లీ మామూలుగా మన ఇండియన్ మన సంస్కృతి సాంప్రదాయాలు చెప్పేది ఏంటంటే నీ మతాన్ని ప్రేమించు, పక్క మతాన్ని గౌరవించు. సో అది ఒక్కటి చేస్తే చాలు. మనం పక్క మతస్థుల్ని, పక్క మతాన్ని, మరి పక్క దేవుల్ని కూడా ప్రేమించాల్సిన అవసరం లేకపోయినా సొసైటీ జస్ట్ పక్క మతాన్ని గౌరవించగలిగితే చాలు. ఏ గొడవలు ఉండవు, ఏమీ ఉండవు. నా నైట్ ఫోన్ వస్తుంది, ఇలా బాబు బాగాలేదమ్మా మీరు రామ్మా అంటారు, వెళ్తాను. ఇంకా నేను ఆ కులం చూడండి, నేను ఆ అబ్బాయి ఏంటో చూస్తాను, ఆ అబ్బాయి ఏంటో ఆ బాధ నేను చూస్తాను తప్ప ఆ కులాన్ని ఆ మతాన్ని నేను చూడను. ఆ అబ్బాయి బాబా అయ్యో అబ్బాయి బాగాలేదు కదా, ఆ అబ్బాయి మనం బ్రతికిద్దాం, ఆ అబ్బాయిని చూద్దాం, ఎవరైనా మనకి హెల్ప్ కావాలంటే చేద్దాం అని చెప్పి చూస్తాను తప్ప మతం కులం అసలు చూడను. ఎందుకంటే నన్ను అలా పెంచలేదన్న మా నాన్నగారు మా మమ్మీని. యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ కూడా ఒకే కంచెలో తింటాం, ఒకేలా తిరుగుతాం, నైట్ తిరుగుతుంటాం హ్యాపీగా, అలా హ్యాపీగా మాడుకుని ఉంటాం. కానీ మా కులం అనేది రాలేదు, మతం అనేది రాలేదు, అందరూ ఒకటే అని వచ్చింది అంతే. ఓకే. సో బేసికల్లీ మీ మంచిని ఇప్పటి వరకు చాలా మంది రీల్స్ లో చూసారు, ఈ రోజు ఇంటర్వ్యూలో కూడా అందరూ చూస్తారు మా ఆడియన్స్. కాకపోతే మీ పర్సనల్ లైఫ్ కూడా, బికాస్ ఇప్పుడు మీరు వెలుగులోకి వచ్చారు కాబట్టి మీ పర్సనల్ లైఫ్ కూడా నేను కొంచెం మా ఆడియన్స్ చూపించాలనుకుంటున్నాను. అసలు ఏంటి మ్యారేజ్ పెళ్లి చూపులకు ముందు మీరు ఏం చదువుకున్నారు అసలు? నేనైతే 10th అండి. 10th చదువుకున్నాను. మాది విలేజ్ కాబట్టి ఆపేసాను. ఇంకా ఏమన్నా అనుకున్నారా అయ్యో చదువుకుని ఉంటే బాగుండేది, ఏమన్నా ఉండేదా డ్రీమ్ ఇలా కలెక్టర్ అవ్వాలి అలా ఉంటాయి కదా ఒక్కొక్కరికి? నాకైతే స్టడీ అంటే చాలా ఇష్టం. నేను చదివిస్తాను. మా హస్బెండ్ అయితే అదే నన్ను తెలుసుకొని నిన్ను చదివిస్తాను అని చెప్పారు. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ గురించి నాకేం తెలియదండి. సో పెళ్ళికి ముందే మేము మా హస్బెండ్ వీడియోస్ కానీ ఇవన్నీ చూసాము. ఈ సొసైటీలో కూడా ఇంత మంచి వ్యక్తి ఉన్నారా అని మాకు అనిపించింది. సో మేమైతే ఆయన మంచితనాన్ని చూసే మేము పెళ్లి చేసుకున్నాం, మేము ఇంకేది కోరుకోలేదు. సో మా హస్బెండ్ ఉండడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నిజంగా ఐ డ్రీమ్లో మాకు ఇంటర్వ్యూ జరుగుతుందంటే నిజంగా బిగ్ డ్రీమ్ అనే చెప్పాలి. నేనైతే లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నానండి. చూస్తామండి. కాల్ వచ్చినప్పుడు అయితే నిజంగా మా హ్యాపీనెస్ నిజంగా మాటల్లో చెప్పలేదండి. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదైతే ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మంచి వ్యక్తుల్ని ఇలాంటి ఒక మంచి పనిని 10 మందికి చూపించాలి, ఎంకరేజ్ చేయాలి. బికాజ్ చెడు ఎంత విస్తృతంగా కనిపిస్తుందంటే అభివృద్ధి కూడా అలాగే చెందుతుంది. 10 మంది చూసి లైక్ కొట్టేసరికి అది పుష్ అవుతూనే ఉంది. సో ఇలాంటి మంచిని కూడా ఆల్రెడీ మీ వీడియోస్ చాలా వైరల్ అయినాయి అనుకోండి. బట్ ఇలా మా యూట్యూబ్ వ్యూవర్స్ నుంచి కూడా కొంతమంది మీ వైపు చూడాలి అని చెప్పి, మీ గురించి తెలుసుకోవాలని చెప్పి అదంతా.